వీళ్ళని గుర్తిద్దాం. మనం గుర్తించుకునేటప్పుడు, మన దేశం గురించి గుర్తించేటప్పుడు, దేశం గురించి చెప్పుకునేటప్పుడు ఎక్కడెక్కడో రిఫరెన్స్లు తీసుకొస్తాను చూడండి. అక్కర్లా శంకరాచార్య అసలు వాళ్ళని ఇంకా ఎంత గొప్ప విషయం అంటే, అసలు భగవద్గీత మిగతా గ్రంథాలు లాంటిది కాదు మిత్రులారా. మిగతా మతాల గ్రంథాలన్నీ ఎంత కొట్టుకున్న గ్రంథాలు కాదు, గ్రంథమే. ఆ మతంలో ఒక గ్రంథం, ఈ మతంలో గ్రంథం, ఈ మతంలో గ్రంథం. మీ మతానికి ప్రామాణిక గ్రంథం ఏమిటంటే ఆయన ఒకటే చెప్తాడు, ఈయన ఒకటే చెప్తాడు. మనకు అలా కాదు. మీ ప్రామాణిక గ్రంథం ఏమిటంటే అమాయకంగా మనం భగవద్గీత అని అంటున్నాం. వేదం ప్రామాణిక గ్రంథం. అది 4 భాగాలుగా విభజించబడింది. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు అన్ని ప్రామాణికాలే. బ్రహ్మసూత్రాలు ప్రామాణికాలు, భగవద్గీత ప్రామాణికం. ఇవి కాక పురాణాలు అన్ని ప్రామాణిక గ్రంథాలే. అయితే వేదవ్యాస మహర్షిని ఒకటి అడిగారు, హిందూయిజానికి సిలబస్ అనంతం స్వామి, మా జీవితకాలంలో ఇన్ని చదవలేము, కన్ఫ్యూజ్ చేయొద్దు మమ్మల్ని, ఏదో ఒక్కటి చెప్పండి చాలు, ఇక దాన్ని పట్టుకుని వెళ్తాం, మేము ఈదుతాం అని అంటే వేదవ్యాస మహర్షి గొప్ప మాట అన్నాడు. గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మ వినిసృత. సాక్షాత్తు పరమాత్ముడి ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్యవాణి అయిన కర్తవ్యోపదేశమైన ధర్మబోధా గ్రంథమైన భగవద్గీత ఉండగా ఇతర శాస్త్రాలతో పని ఏమి? ఇది ఒక్కటి నేర్చుకుంటే, ఇది ఒక్కటి తెలుసుకుంటే దీని పేరు సర్వశాస్త్రమయి. ఇది ఒక్కటి తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్టే.